అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పిల్లనిస్తామని పిలిచి కొట్టి చంపారు. మన సుపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్లాడు. కాని పిల్లనిస్తామని పిలిచి దాడికి చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి పిలిచి 26 ఏళ్ల యువకుడిని వధువు కుటుంబం కొట్టి చంపిన సంఘటన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లో జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో యువతి తండ్రి కూడా ఉన్నాడు. మృతుడు రామేశ్వర్ ఘెంఘాట్ ఓ యువతిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. దీంతో మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని కాకుండా 2 ఫ్యామిలీలను ఒకట్వదామనుకున్నారు. రామేశ్వర్ ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పారు. కాని అమ్మాయి వాళ్ల ఫ్యామిలీకి అతని బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు. రామేశ్వర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోక్సో చట్టం కింద కేసులు కూడా ఉండటంతో అతడితో పెళ్లికి యువతీ కుటుంబం అంగీకరించలేదు. అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో యువతీ కుటుంబం చర్చల కోసం రామేశ్వర్ను అతని తల్లిదండ్రులతో కలిసి తమ ఇంటికి పిలిచింది. చర్చల సమయంలో ఘర్షణ చెలరేగడంతో యువతి తండ్రి ప్రశాంత్ సర్సార్తో పాటు మిగతా నిందితులు యువకుడిని ఓ గదిలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలైన రామేశ్వర్ను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రి ప్రశాంత్ సర్సార్తో సహా 9 మందిని అరెస్టు చేశారు. మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన సమాజంలో పరువు హత్యలు, ప్రేమ వివాహాల పట్ల కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఎంతగా ఉన్నాయో మరోసారి రుజువు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరాలని పోలీసులు తెలిపారు. రామేశ్వర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో ప్రేమ వివాహాలు, కుల వివక్షకు సంబంధించి మరోసారి చర్చను రేకెత్తించింది. జాగ్రత్తలు మరియు సలహాలు. ప్రేమ వివాహాలు, కుల వివక్షలు ఎదురైతే కుటుంబ సభ్యులతో బహిరంగంగా చర్చించండి. పెద్దల సహాయం తీసుకోండి. హింస, బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు 100 లేదా మహిళల హెల్ప్ లైన్ 1091కు ఫిర్యాదు చేయండి. పరువు హత్యలు, హానికర చర్యలు చట్టవిరుద్ధం. ఎస్సీస్ అండ్ అట్రాసిటీ చట్టం కింద శిక్ష ఉంటుంది. యువతులు ప్రేమ సంబంధాల్లో భాగస్వామి బ్యాక్గ్రౌండ్, కేసులు ముందుగా తెలుసుకోండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు సూసైడ్ హెల్ప్ లైన్ 104 సంప్రదించండి. సమాజంలో ప్రేమ వివాహాలు, కుల వివక్షపై అవగాహన కల్పించే క్యాంపెయిన్లు నిర్వహించండి.